नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अधः अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः। 8వ అధ్యాయము 25వ శ్లోకం. धूमो रात्रिस्तदा कृष्ण सन्माषा दक्षिणायनं तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्य निवर्तते. ఇక్కడ మనం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ధూమః రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్రం చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. అంటే ఇక్కడ ధూము అంటే ధూమ అభిమాన దేవత, రాత్రి అభిమాన దేవత. అంటే ఇక్కడ రాత్రికి ధూమానికి దేవతల అంటే ఈ మనము చీకటిని ఆరాధించేవాళ్ళు. అంటే చీకటిని ఎవరు ఆరాధిస్తారు? ఎవరు ఆరాధించరు కదా. మామూలుగా వెలుగునే కదా అందరూ కోరుకుంటారు. కానీ చీకటిని ఎందుకు ఆరాధిస్తారు? ఇక్కడ ఎందుకు అని చెప్తున్నారు అంటే, ఇక్కడ మనము చీకటిని ఆరాధించము. మన లోపల ఉన్న తమో గుణం ఏదైతే ఉందో అది చీకటికి నిదర్శనము. అంటే మనము పరమాత్మ గురించి తెలుసుకోకపోవడం, బ్రహ్మ గురించిన జ్ఞానము మనకి లేకపోవడము ఈ తమో గుణం అన్నమాట. ఈ తమో గుణమే మన లోపల ఈ చీకటిగా ఉన్నది. వెలుగుంటే మనము అక్షర పరబ్రహ్మంలోనే ఉంటాము. మరి కానీ ఈ చీకటిలో ఉన్నామే, అట్లాంటి వాళ్ళు కృష్ణపక్ష అభిమాన దేవత దక్షిణాయనము. అంటే 6 మాసములు అభిమాన దేవతల ఈ ద్వారా. అంటే మనకేం చెప్తున్నారు, కాలంలో 6 మాసాలు ఉత్తరాయణము, 6 మాసాలు దక్షిణాయనం అని చెప్తున్నారు కదా. మామూలుగా లోకంలో నానుడు ఎలా ఉంది, ఉత్తరాయణంలో దేహాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఏదో పుణ్యలోకాలకు వెళతారు, లేకపోతే పరమాత్మని చేరతారు అని చెప్తున్నారు. దక్షిణాయనం వాళ్ళు ఇంకా వాళ్ళు ఈ చీకటి మార్గం గుండా ఎటు వెళ్తారు అన్నది క్లారిటీ ఎవరికి లేదు. అయితే ఇక్కడ మనకి ఈ శ్లోకం ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఉత్తరాయణంలో అనేటువంటి మాట వెలుగుకి సంకేతము. ఏ వెలుగుకి సంకేతము? పరమాత్మని తెలుసుకున్న వెలుగు. పరమాత్మను తెలుసుకున్నవాడు పరమాత్మనే పొందుతాడు, తిరిగి రాడు. ధూమోరాత్రి అంటే చీకటి, పరమాత్మను తెలుసుకోకుండా అజ్ఞానంతో అవిద్యతో ఎలాగైతే తమో గుణంతో ఉన్నాడో తెలుసుకోకుండా వీళ్ళు దక్షిణాయనం అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఏమిటంటే, ఆ మెలిక దక్షిణాయనంలో వాళ్ళైనా వీళ్ళు కూడా అజ్ఞానంలో ఉన్నారు, పరమాత్మను తెలుసుకోలేకపోయారే. కానీ వీళ్ళు చేసిన కర్మల తాలూకు పాపపుణ్యాలు ఉంటాయి కదా. ఆ పాపపుణ్యాలకు అనుభవం ఉంది కదా. ఏదైనా సరే కర్మ చేస్తే మనిషి అనుభవించాలి. జీవుడు చేసిన కర్మని జీవుడు అనుభవించాలి. అయితే జ్ఞానం అయితే తెలుసుకోలేకపోయాడు, నేను పరమాత్మను అన్న భావనలో అయితే లేడు. కానీ నిత్యము కర్మ అయితే చేస్తున్నాడుగా. అందులో మానవ జన్మే మిశ్రమ కర్మలు రెండూ చేస్తున్నాడు. మంచి చేస్తున్నాడు, చెడ్డ చేస్తున్నాడు. ఓ పుణ్యం పాలు ఎక్కువ ఉన్న కర్మలు ఏమన్నా చేస్తున్నాడేమో తెలియదు కదా. చేసేవాడికేగా తెలుస్తుంది దాని ఫలితం వచ్చేది. అలాగా ఈ కర్మలు చేసినప్పుడు ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని ఎరిగి ఉండకపోయినా, తెలుసుకోలేకపోయినా చేసిన కర్మకు వచ్చే ఫలితాలు ఉంటాయే, ఆ ఫలితాలని ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఇక్కడ ఇలా అనుభవించవలసి వచ్చినప్పుడు ఈ మంచి పనులే చేసి ఉండొచ్చు, ఆత్మజ్ఞానం లేకపోవచ్చు, కానీ దానాలు ధర్మాలు ఏవో చేసి ఉండొచ్చు, పుణ్యకర్మలే చేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఇదిగో చీకటి మార్గం నువ్వు అంటున్నావే, జ్ఞానము లేని, పరమాత్మను గురించి తెలుసుకోలేని అజ్ఞానం మార్గంలో వెళ్ళినా సరే వాళ్ళు కూడా ఈ స్వర్గాది సుఖాలు లాంటివి అనుభవిస్తారు. ఎందుకు అనుభవిస్తారు అంటే వాళ్ళకు పుణ్యాలు ఉన్నాయి. పుణ్యం లేకపోతే నరకమేమో అది మనకి ఉంటుందేమో. పుణ్యం చేస్తుంటే వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారా అంటున్నాడు. అక్కడ సుఖాలను వచ్చి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారు. క్షీణే విత్తే పుణ్యకాలం అని మనకు నెక్స్ట్ వస్తుంది కదా. చూడ ఆ పుణ్యం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ
మానవ లోకానికి వస్తారు. అదే వెలుగు పరమాత్మను తెలుసుకొని ఉత్తరాయణం అనే ఓ పేర్లు చెప్పారే, అలా వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఉత్తరాయణంలో దక్షిణాయనంలో పోయారు కాబట్టి వీళ్ళు నరకానికి వెళ్ళారని మనం ఏమీ అనక్కర్లా. పుణ్యపాపాలను బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు, మళ్ళీ తిరిగి ఎక్కడ రావాలో అక్కడికే వస్తారు. ఇది మనకి ఈ శ్లోకంలో చెప్తున్నమాట. అంటే ఇక్కడ స్వర్గాది లోకాల ఫలమును అనుభవించి తిరిగి భూలోకానికి మళ్ళీ చేరుతారు. అంటే సకామ కర్మ యోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను అంటే ఇక్కడ వీళ్ళు ఏంటి, సకామ కర్మ యోగులనే చెప్తున్నాడు. ఎందుకంటే యోగులైన వాళ్ళు అన్ని వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు కర్మలు చేసేవాళ్ళు బ్రహ్మజ్ఞానం ఎరగరా అనేసి ఒక డౌట్ వస్తే ఎరగరేమో. బ్రహ్మజ్ఞానము నేను బ్రహ్మని అని తెలుసుకోవడము ఒక భాగం అయితే, అంతా బ్రహ్మమేనా అని అనడం ఇంకొక భాగం అయితే, ఆ బ్రహ్మ భావనతో జీవించటం మెయిన్ కదా. ఆ బ్రహ్మ భావనతో జీవించాలి కదా. అలా జీవించలేకపోతే బ్రహ్మభావన తెలుసుకున్న వాడికి కూడా ఫలితం ఏముంటుంది? చేసే కర్మలకు సంబంధించి మళ్ళీ పాపపుణ్యాలు అంటుకుంటాయి కదా. భావనతో ఉండకపోతే పుణ్యాలు పాపాలు అంటుకుంటాయి. తెలుసుకున్నంత మాత్రాన ఉపయోగం ఏమీ లేదు, తెలుసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు, కానీ జీవించటంలోనే ఆ ఉపయోగం. అందుకని ఇక్కడ చెప్తున్నారు అనమాట, అలా జీవించగలిగిన వాడు తిరిగి రాడు, లేదంటే మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సి వస్తుంది అంటున్నారు. దేహత్యాగం చేసిన సకామకర్మ యోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయనం అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమాస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకానికి, ఒకవేళ మనకు శుభాలు పుణ్యాలు చేసి ఉంటే మళ్ళీ అవన్నీ అక్కడ అనుభవించి తిరిగి ఇక్కడికి వస్తారా అంటున్నాడు. ఈ శ్లోకం ప్రకారం మనకి చూద్దాం. ఓం